Hello people, welcome back to All Jobs Notified. Here we bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి ఇవాల్టి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అలాగే ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసే జాబ్ ఆపర్చునిటీస్ని తీసుకురమ్మని అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మరి వాళ్ళందరి కోసం అయితే ఇవాళ నేను ఒక ఫ్లెక్సిబుల్ టైంలో ఇంటి దగ్గర నుండి వర్క్ చేసే ఒక జాబ్ని అయితే తీసుకొచ్చాను. సో మరి ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ క్యాండిడేట్స్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ రోల్కి మీకు వచ్చే శాలరీ వచ్చేసి అప్ టు 70,000 వరకు ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అనమాట. మరి ఈ రోల్ని బ్రైట్ ఛాంప్స్ అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో మరి బ్రైట్ ఛాంప్స్ అనే కంపెనీ వాళ్ళకి మేబీ హ్యూజ్ రిక్రూట్మెంట్ కావాల్సి వస్తుంది అనుకుంటా. అందుకనే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని, లింక్డ్ఇన్లోని, వాట్సాప్లోని, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని యాడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో అక్కడి నుండి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొచ్చాను. సో బ్రైట్ ఛాంప్స్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే బ్రైట్ ఛాంప్స్ అనేది ఒక ఎడ్యుటెక్ కంపెనీ అనమాట. అంటే వీళ్ళు ప్రజెంట్ ఉన్న స్కిల్సే కాకుండా ఫ్యూచర్లో ఉండే ట్రెండ్ అయ్యే స్కిల్స్, ప్రజెంట్ ట్రెండ్ అయిన స్కిల్స్ని పిల్లలకి నేర్పిస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ పైథాన్ ఉందనుకోండి, పైథాన్ పిల్లలకు నేర్పిస్తారు. లేకపోతే మెషిన్ లెర్నింగ్, డేటా అంటే అడ్వాన్స్డ్గా కాకుండా బేసిక్ లెవెల్లో వాళ్ళకి నేర్పిస్తారనమాట. సో వీళ్ళకి ఓన్లీ ఇండియా వైజే కాదు, వరల్డ్ వైజ్ క్లయింట్స్ అయితే ఉంటారనమాట. సో ఇదొక మంచి పెద్ద కంపెనీ. మరి ఈ పెద్ద కంపెనీ నుండి వచ్చిన జాబ్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఈ రోల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ బ్రైట్ ఛాంప్ ఎడ్యుకేటర్. సో మీకు వచ్చిన రోల్ పేరు ఏంటంటే ఎడ్యుకేటర్ అనమాట. సో నేను చెప్పాను కదా, బ్రైట్ ఛాంప్స్కి వరల్డ్ వైజ్ క్లయింట్స్ అయితే ఉంటారు. అందులో వీళ్ళు చిన్నపిల్లలకి కోర్సులు అయితే నేర్పిస్తారు. సో ఇప్పుడు మీకు ఈ ఎడ్యుకేటర్ కింద వర్క్ చేయడానికి మీకు పెద్ద స్కిల్స్ ఏమి అవసరం లేదు. అంటే లైక్ మీకు పైథాన్ వచ్చు అనుకోండి, మీరు దాన్ని చిన్నపిల్లలకు నేర్పించాలి కాబట్టి దాన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి పైథాన్లో మీకు మంచి నాలెడ్జ్ ఉంటే దాన్నే మీరు ఈజీగా పిల్లలకి చెప్పేయచ్చు అనమాట. సో మరి అసలు వీళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటుంది. అంటే లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు మీ ఓన్ వర్కింగ్ అవర్స్ మీరే చూసుకోవచ్చు. మీ పర్సనల్ కమిట్మెంట్స్కి అండ్ అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్కి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జాయిన్ ఏ మీనింగ్ఫుల్ ఇనిషియేటివ్ ఇమీడియట్ ఇంపార్టింగ్ ఎసెన్షియల్ నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్. అంటే లైక్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ మూమెంట్లో మీరు పార్ట్ అవ్వచ్చు అనమాట. లైక్ మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి స్కిల్స్ని నేర్పించే ప్రోగ్రాంలో మీరు పార్ట్ అవ్వచ్చు. సక్సెస్ అనేది ఉంటుంది, పర్సనలైజ్ గైడెన్స్ ఉంటుంది, టీచర్ మేనేజర్ నుండి ఒక సపోర్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది టీచింగ్ జర్నీలో. అండ్ అలాగే జాయిన్ అండ్ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ ఆఫ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. అందులో అందరూ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, పిహెచ్డీస్ కానీ ఎవరైనా ఇందులో వర్క్ చేస్తున్నారు. సో మీకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తారు, దాన్ని స్క్రీన్ చేస్తారు అనమాట. సో ఈ క్యాండిడేట్ సబ్మిట్ ద applications and undergo initial screening. This step helps identify potential candidates for further evaluation. So further evaluation ki potential candidates ni వీళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు. నెక్స్ట్ టెలిఫోనిక్ అసెస్మెంట్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి టెలిఫోనిక్ అసెస్మెంట్ ఉంటుంది. దిస్ అసెస్మెంట్ ఎవాల్యూట్స్ ద క్వాలిఫికేషన్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళు అసెస్ చేస్తారనమాట. అండ్ అలాగే మాక్ రౌండ్స్ అండ్ ట్రైనింగ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాక్ టీచింగ్ రౌండ్స్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ అబిలిటీస్ని వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఇస్తారనమాట, వాళ్ళ యొక్క మెథడ్స్ మీద, కరికులం మీద. ఆన్ బోర్డింగ్ అండ్ ఫస్ట్ డెమో క్లాస్. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అయిపోతే కనుక ఆ క్యాండిడేట్ అనే వాళ్ళు ఇంకా ఆన్బోర్డ్ అయిపోతారు అనమాట. లైక్ ఫైనల్ ఎవల్యూషన్ అవుతుంది అనమాట. ఫస్ట్ డెమో క్లాస్ ఇస్తారనమాట. అంటే లైక్ వాళ్ళు ఎలాగ టీచ్ చేస్తున్నారనే స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు అంతే. సో కీ రిక్వైర్మెంట్స్, అసలు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. బ్రైట్ ఛాంప్స్కి 20 Mbps ఉంటే చాలు అనమాట మినిమం ఇంటర్నెట్. సో దానివల్ల క్లాసెస్ అనేవి ఇంటరాక్టివ్గా ఉంటుంది, స్మూత్గా ఉంటాయి అనమాట. అండ్ అలాగే మోడర్న్ పీసీ, ఎన్జిఓఆర్ ఫంక్షనింగ్ మైక్రోఫోన్ ఉండాలి, కెమెరా ఉండాలి, అండ్ కన్సిడర్ యూజింగ్ ఇయర్ ఫోన్స్ ఫర్ క్లియర్ ఆడియో. అండ్ అలాగే ఫుల్గా ఎంగేజ్ అవుతూ ఉండాలన్నమాట ఇంటరాక్టివ్ లెసన్స్లో. అండ్ అలాగే టెక్నికల్ ప్రొఫెషన్స్ ఉండాలి.
Online teaching requires teachers to be techie savvy and familiar with online platforms and tools. Online platforms like Zoom, ఇలా ఉంటాయి కదా, జూమ్, గూగుల్ మీట్, ఇలాంటి వాటి మీద కొంచెం మీకు ప్రొఫిషియన్సీ ఉంటే మంచిది అంటున్నారు. యూ షుడ్ బి ఏబుల్ టు నావిగేట్ లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్వేర్స్ అండ్ డిజిటల్ సాఫ్ట్వేర్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి స్టూడెంట్స్ ఎంగేజ్ అవ్వడానికి. మీరు ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్గా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ స్టైల్ని అడాప్ట్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ని మీరు చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళ టీచర్స్ గురించి చెప్తున్నారు. సో మీకు ఇక్కడ ఇదే అప్లికేషన్ ఫామ్, దీన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు అయితే నెక్స్ట్ డీటెయిల్స్ గురించి వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు మెయిల్స్ వస్తాయి. సో ఎవరికైనా అప్లై చేసిన తర్వాత మెయిల్ వస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, subscribe to the channel and don't forget to hit the bell icon so you never miss out on